21వ అధ్యాయం కంటిన్యూషన్ అండి. ఇక్కడ ఊయలంటే సమాధి అనే అర్థం. సాయి దృష్టిలో మృత్యు అంటే తాత్కాలికమైన నిద్ర. జీవులు మరలా జన్మించవలసిందే కదా. బాయిజా మామి తన బిడ్డడైన తాత్యాను సాయిని సమానంగా చూచింది కాదు, సాయినే ఎక్కువగా చూచుకున్నది. అందుకని బాబా అతన్ని తమ మరొక రూపంగా ప్రేమించారు. ఒకే ఆత్మ రెండు దేహాలుగా జీవించినా వారిద్దరూ మరణంలో కూడా విడిపోకూడదని బాబా తలిచారు కాబోలు. కానీ తాత్య కుటుంబాన్ని తలచి తన సంకల్పాన్ని మరలా మార్చుకున్నారు కాబోలు. తాత్య కంట తడిపెట్టి సాయి, నన్నే ముందు పంపరాదా అన్నారు. ఫకీరుని నేను పోతే శోకించే వారెవరూ లేరు, నీవు పోతే నీ వాళ్ళంతా దుఃఖిస్తారు అన్నారు సాయి. నేను పోతే నా బంధువులే దుఃఖిస్తారు, మీరు పోతే ఎందరో దిక్కులేని వారవుతారు. మీరుంటే మీ దర్శనంతో ఎందరో తరిస్తారు. నా జీవితం నాకు సాటివారికి కూడా బంధమే అని వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు తాత్య. నోర్ముయ్, పో ఇంటికి అని బాబా గద్దించి అతన్ని పంపివేశారు. కాలపలకం మీద ఆయన తిరగరాని శాసనం రాసేసి చెమ్మగిల్లిన కళ్ళతో ఇంటికి వెళుతున్న తాత్యాను చూస్తుండిపోయారు. ఇదంతా అక్కడ పనిచేస్తున్న దామోదర్ విని కట్టలు తెంచుకుని దుఃఖం అణుచుకుంటూ పక్కకు పోయి కన్నీరు కారుస్తున్నాడు. తాను విన్నది మరొకరితో చెప్పలేడు, దాచుకోలేడు. సాయిని కన్నెత్తి చూడలేకున్నాడు. వెంటనే సాయి, దామ్య, ఎందుకు ఏడుస్తున్నావు? బుద్ధి లేదు? నాకు మరణం ఎక్కడిది? ఊరుకో, ఎవరికి చెప్పకు, జాగ్రత్త అని గద్దించారు. ఆయన వాఘేమ అనే భక్తుని చేత రామ విజయం వారం రోజుల్లో ఒకసారి, రెండవ వారంలో 2 సార్లు చదివించుకొని విన్నారు. అప్పుడు అతనికి ఒక కొబ్బరికాయ దక్షిణ ఇచ్చారు. అప్పటి నుండి ఆయన ఎక్కువసేపు మౌనంగా ఉండసాగారు. ఆయన సాయంకాలపు సూర్యునిలా క్షీణిస్తున్నారు. మరీ నీరసించి లెండికి భిక్షకు వెళ్లడం మానేశారు. బోటి కాకా దీక్షితులు ఎప్పుడూ ఆయన దగ్గరే ఉంటున్నారు. విజయదశమి కూడా వారం రోజులు ఉందనగా కొందరు పకీర్లు ఒక బండి మీద పులిని గొలుసులతో కట్టి మసీదు వద్దకు తెచ్చారు. జబ్బుగా ఉన్న పులిని ఒక సర్కస్ కంపెనీ వద్ద చౌకగా కొని గ్రామాల్లో ప్రదర్శించి ఆ పకీర్లు డబ్బు సంపాదించాలనుకుంటున్నారు. దాని జబ్బు తగ్గితే ఎక్కువ వేలకు దానిని సర్కస్ వారే కొనవచ్చని వారి ఆశ. అదెంతో బాధతో గర్జిస్తుంటే చూచి సాయి, పాపం దాన్ని అలా కట్టేశారేమి, విప్పండి అని దాని బాధ చూడ నేను తీరుస్తాను అన్నారు. ముందు ఆ పకీర్లు భయపడ్డారు, కానీ తర్వాత గంపెడాసుతో దాన్ని విప్పారు. అది మెల్లగా బండి దిగి మసీదుకి మెట్లెక్కి ఆయనను ఎదుటికొచ్చింది. మంత్రముగ్ధమయ్యేట్లు కొన్ని క్షణాలు తదేకంగా ఆయన్ను చూచి వారి చూపులకు తట్టుకోలేక కాబోలు తలదించుకున్నది. బాబా పాదాలు వాసన చూచింది. 3 సార్లు తోకతో నేలను కొట్టి అక్కడే పడి ప్రాణం విడిచింది. అదెక్కడ పుట్టిందో కానీ భక్తునిలా సాయి పాదాల వద్ద శాశ్వతంగా దుఃఖ నివృత్తి పొందింది. ఫకీర్లకు ఆ నష్టం కొంతైనా భర్తీ చేయాలనో ఆ రూపంలో ఉన్న ఆ భక్తుడిని తమ చెంతకు చేర్చి మేలు చేసినందుకు బహుమానమేమో గాని సాయి వారికి 50 రూపాయలు బహుకరించారు. ఆ మృగరాజు వలనే సాయి మహారాజు కూడా రుణానుబంధం వలన తమపై ఆధారపడిన జీవులను అంతటి రోగ బాధల్లోనూ పోషిస్తున్నారు. దానివలనే ఆయన కూడా ఇక విడుదల, విశ్రాంతి కోరటానికి చిహ్నమైనట్లున్నది ఈ సంఘటన. విజయదశమికి 4 రోజులున్నది. సాయి ఆనాడు నందు మార్వాడి భార్యతో ద్వారకామాయిలో చావడిలోనూ ఉండాలంటే నాకేమీ బాగుండటం లేదు, నేను బూటివాడాకు పోతాను, అక్కడ నాకు పెద్దవారు సేవలు చేస్తుంటారు అన్నారు. బాబా 2 రోజులకు సమాధి చెందుతారనగా భక్తునితో మీరెవరూ శోకించకూడదు అని హెచ్చరిస్తున్నారు. అన్ని రోజులు అస్వస్థతగా ఉన్నా ఒక్కసారి కూడా విశ్రమించలేదు. రోజంతా కూర్చునే ఉండేవారు. అక్టోబర్ 15, 1918 విజయదశమి తెల్లవారేసరికి బాబా చాలా బలహీనంగా ఉన్నారు. అయినా దర్శనానికి వస్తున్న భక్తులకు ఆదరిస్తూనే ఉన్నారు. ఇంతలో రామచంద్ర పాటలు బాలా షింపి భయపడినట్టే తాత్యాకు నాడి బలహీనమవుతుందని కబురు వచ్చింది. మధ్యాహ్న హారతి కాగానే భక్తులందరినీ భోజనాలకు పంపారు బాబా. శ్రీమతి లక్ష్మీబాయి, బాగోజీ, భయ్యాజీ, అప్పా కోతే పాటిల్, బాలా షింపి, నిమోర్కర్, శ్యామాలు మాత్రం ఆయన దగ్గరే ఉండిపోయారు. అప్పుడు బాబా, నాకిక్కడ ఏమీ బాగాలేదు, నా గదిది రాతిమేడ, అంటే బూటివాడకు తీసుకుపోండి, అక్కడ నాకు సుఖంగా ఉంటుంది అన్నారు. ఆయన ఆసనం మీద కూర్చొని మాధవ్ ఫసలేని అడిగి పాన్ తాంబూలం తీసుకుని తర్వాత ఆయన మంచినీళ్లు త్రాగుతుండగా మధ్యలో మింగుడు పడక సగం నీరు బయటకు వచ్చి వారి కళ్ళు నిమిలితాలయ్యాయి. అప్పుడైనా
లక్ష్మీబాయి షిండేను పిలిచి మొదట 5, తర్వాత 4 రూపాయలు నాణాలిచ్చి వాటిని జాగ్రత్తగా ఉంచుకోమన్నారు. అబ్దుల్లాను వెంటనే రమ్మని కబురు చేశారు. అతడు కొద్దిసేపాగి వస్తానని కబురు చేశారు. సాయి చిన్నగా నవ్వి తమకు మసీదులో బాగుండదేమోనని బూటీవాడాకు తీసుకెళ్తే బాగుంటుందని చెప్పి భయ్యాజీ అప్పాకోతే పాటిల్ వైపుకు ఒరిగి కన్ను మూశారు. బాగోజీ అది గమనించి నిమోర్కర్తో చెప్పాడు. అతడు సాయి నోట్లో కొంచెం నీరు పోసి అది బయటకు వచ్చి వేయటం చూచి అందరూ పెద్దగా ఏడ్చారు. ఆ కబురు వినగానే డాక్టర్ పిళ్ళే బాబాకు నాడి చూచి కంటనీరు పెట్టాడు. సాయి శరీరం విడిచారని వినగానే గ్రామస్తులు, భక్తులు హృదయ విదారకంగా శోకాలు పెడుతూ మసీదుకు చేరారు. క్షణంలో సిరిడి యావత్తు జీవోత్సవమైంది. అబ్దుల్లా పరుగున అక్కడకు చేరి తన దురదృష్టానికి ఎంతో దుఃఖించాడు. భక్తులు నమస్కరించుకోవడానికి వీలుగా బాబా శరీరాన్ని కూర్చోబెట్టారు. అక్కడికెందరో భక్తులు చేరాలంటే ఆ రద్దీలో సుమారు 5 గంటల సేపు. బాబా దేహాన్ని చూసే అవకాశమే కలగలేదు అంటాడు నుమతి పాటిల్. బాబా శరీరం మీద లెక్కలేనన్ని పూలమాలలు రాసులుగా పువ్వులు వేస్తున్నారు. ఎప్పుడూ భయము దుఃఖము ఎరుగని నానావల్లి కూడా ఆ రోజు శరీరాన్ని కన్నీరు తుడుచుకుంటూ కొద్దిసేపు అక్కడ నిలబడి తర్వాత మారుతి ఆలయానికి వెళ్ళిపోయాడు. అప్పటి నుండి 13 రోజుల పాటు ఓ మామ, నీవు లేక నేను బ్రతకలేను, నేను వచ్చేస్తానని శోకాలు పెడుతూ అన్నపానీయాలు కూడా మాని సమాధి చెందాడు. మరో చిత్రం. సాయి నిర్యాణమైన కొద్ది గంటల్లోనే తాత్య ఆరోగ్యం బాగుపడింది.